ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉంటారని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు జీవాహారం మనం ధ్యానించుకున్నాం. దయగల ప్రభువ, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన, మరి ఈరోజు మాకు కావలసినటువంటి జీవాహారమును మాకు అనుగ్రహించమని, నీ వాక్యమే మాకు ఆహారమై ఉన్నది, జీవాహారమై ఉన్నది కనుక నీ వాక్కుతో ఈరోజు మాకు బలపరచమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, చూడండి, ఈరోజు దేవుని చెప్తున్న మాట ఏంటంటే అండి, మీరు అన్యోన్య సహవాసము గలవారై ఉండండి అంటున్నాడు. అన్యోన్య సహవాసం గలవారై ఉండమంటున్నాడు. ఏంటి సహవాసం అంటే, ఆ సహవాసం చేస్తే మనకి ఏమొస్తుందంటే, అప్పుడు దేవుని యొక్క కుమారుడైన యేసు రక్తంతో మన పాపముల్ని కొట్టివేయబడుతుంది, మన దోషాలు కొట్టివేయబడతాయి ఆ సహవాసం చేస్తే. ఆ సహవాసం ఏంటి అనేది చూస్తే చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే, మరి అక్కడ 5 నుంచి చదువుతున్నాను. చూడండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముని మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివని చెప్పుకొని ఎడల అండి, మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ప్రియ సోదర, అన్యోన్య సహవాసం అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం, అదే వెలుగులో ఉండడం. చాలామంది యేసు రక్తము సర్వ పాపములను మమ్మల్ని పవిత్రపరుస్తుందని చెప్పి ప్రార్థన చేస్తుంటారు, కానీ ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తారు. మంచిదే, నిజమే, యేసు రక్తము సర్వ పాపము నుండి నిన్ను పవిత్రపరుస్తుంది, కరెక్టే, కాదంట్లే. కానీ ఆ పవిత్రపరచాలి ఆయన రక్తం అంటే నువ్వు ముందు ఆయనతో సహవాసం, అన్యోన్య సహవాసం చేయాలి. ఏంటి అంటే, ఆ పై వచనం చదవరు చాలామంది. యేసు రక్తం సర్వ పాపను మనం పవిత్రపరుస్తుంది అంటారు, 7వ వచనం చదువుతున్నారు. కానీ 7వ వచనం మొదటి నుంచి చదివితే ఉంది, ఒక కండిషన్ ఉంది. ఏటట, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారవై ఉందుము. అంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక, ఆయన అంటే వెలుగు, వాక్యమై వెలుగై ఉన్నాడు. మనం కూడా వాక్యానుసారముగా ఆయన వెలుగులో నడిస్తే, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటే, అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపముని మనల్ని పవిత్రపరుస్తుంది. సోదరి సోదరు, ఆయనతో మనం నడమము, ఆయన వాక్యం మన మధ్యలో ఉండదు, ఆయనతో మనం అన్యోన్య సహవాసము కలిగి ఉండము. కానీ మన ప్రతి పాపము, దోషము, అపరాధము, తప్పిదము అన్నీ కూడా యేసు రక్తంతో కడగబడాలని ప్రార్థన చేస్తాం. ఎలా జరుగుద్ది చెప్పండి? ఏవేది విత్తుతామో అదే కోస్తాం కదా. మన విత్తుది ఒకటి, కోయేది ఇంకోటి కావాలంటే ఎలా కుదురుతుంది? ఏది విత్తుతున్నామో అదే కోస్తాం. కనుక సోదర సోదరి, నీ సహవాసం ఎవరితో ఉంది? చీకటితో ఉందా? వెలుగుతో ఉందా? లోకంతో ఉందా? దేవునితో ఉందా? శరీరంతో ఉందా? ఆత్మతో ఉందా? ప్రశ్నించుకో సోదరి సోదరి. ఈ దినము దేవుడు చెప్తున్నాడు, అభిషేక్తుడైన ఈ క్రీస్తు అనగా అభిషేక్తుడితో నువ్వు ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండు. దేవుడు నీ ప్రతి దోషమును కొట్టివేస్తాడు. ఏంటి? నీ శాపముని ఆశీర్వాదంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.